ఇంత చక్కని మీటింగ్లో పాల్గొనే అవకాశం నాకు జూలై 31తో నేను రిటైర్ అవుతున్నాను సార్. ఇంకా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎంత చేసినా ఏముంది అనే సమయంలో అద్భుతమైన అవకాశం మన పంచాయతీరాజ్ శాఖ మార్చులు మరియు డిప్యూటీ సీఎం గారి రూపంలో నాకు కల్పించిన దేవుడికి నేను ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. అలాగే మీ టీంలో మీతో సమానంగా పరుగులెత్తిస్తూ మీ ఆలోచనలన్నీ కూడా ఉన్న మా గౌరవ కమిషనర్ సార్కి, ఓఎస్డీ గారికి, అలాగే ఇతర అధికారులకు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నేను తల ఉంచి నమస్కారం చేసుకుంటున్నాను సార్. ఎందుకంటే ఈ 25 ఏళ్లుగా ఎంపీడీఓలుగా ఉన్నాం సార్. చివరి సంవత్సరంలో అద్భుతంగా డిఎల్డిఓ కల్పించారు. అలాగే డిఎల్డిఓ నుంచి కూడా మీరు సీఈఓలుగా కూడా ప్రమోషన్ పొందుతారని ఒక చల్లని కబురు కూడా మాకు చెప్పారు సార్. ఇంకా ఎందుకంటే సార్ 94, 95 ప్రాంతాల్లో మాతో పాటుగా జాయిన్ అయిన డిప్యూటీ తహసీల్దార్లు అందరూ కూడా డిఆర్ఓలుగా ఉన్నారు సార్. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మేము అక్కడికి వెళ్తే మే కమిన్ సార్ అని వాళ్ళ పర్మిషన్ అడిగి లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి సార్. ఒక రకంగా ఉద్యోగం చేశాం సార్. ఎంత కష్టపడ్డా కానీ అక్కడ మేము చాలా ఇదిగా అయ్యేవాళ్ళం సార్. వాళ్ళతో సమానంగా ఈరోజు మాకు చివరిలో కూడా అవకాశాలు కల్పించిన మిమ్మల్ని జీవితాంతంగా మేము ఉంచుకుంటాం. అలాగే తమరికి చేసుకునే చిన్న సబ్మిషన్ ఏంటంటే సార్, ఇప్పుడు చాలా మంది శానిటేషన్ గురించి మాట్లాడుతున్నారు సార్, పారిశుధ్యం గురించి. ఇది ఒక భూతం లాంటి సమస్య సార్. దేశాలన్నీ కూడా ఎదుర్కొంటున్నాయి. ఇందులో మన దేశం అతీతం కాదు. అయితే వీరి అందరికీ కూడా ఇప్పుడు కొంతమంది మిత్రులు చెప్పారు, పాత గవర్నమెంట్లో మనం వాలంటీర్స్ని పెట్టినప్పుడు కూడా అప్పుడు మీటింగ్స్లో కూడా నేను ప్రస్తావన తీసుకొచ్చాను సార్. అంటే అప్పుడు నేను ఈ డిస్ట్రిక్ట్ పంచాయతీ రిసోర్స్ సెంటర్ మరియు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో జిల్లా అధికారిగా నేను పనిచేశాను సార్. ఆ రోజున మనం అడిగినప్పుడు వాలంటీర్స్కి పాలసీ మ్యాటర్ అమ్మా నువ్వు కూర్చోని నన్ను కూర్చోబెట్టడం జరిగింది సార్. అందువల్ల వాళ్ళకి ఫిక్స్డ్ శాలరీస్ లేక ఈ రోజు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి సార్. తమరికి నేను విన్నవించుకునేది ఏంటంటే చాలా పంచాయతీలు సార్, గతంలో పాత గవర్నమెంట్లో వాలంటీర్ వ్యవస్థ వచ్చినప్పుడు రివ్యూ మీటింగ్కి పిలిచారు సార్ మమ్మల్ని. రివ్యూ మీటింగ్ పిలిచినప్పుడు నేను లేచి అడిగాను సార్, వీళ్ళందరికీ కూడా మీరు నెలకు 6,000 ఇచ్చినట్టుగా హరిత రాయబారులు కూడా 6,000 ఇవ్వచ్చు కదా అని అడిగితే ఇది పాలసీ మ్యాటర్ అమ్మా మీరు మాట్లాడకూడదని కూర్చోబెట్టారు సార్. సో అది ఆ కొరత ఎప్పుడు బాధిస్తానే ఉండేది సార్. ఈ వాలంటీర్లు ఏమీ చేయకుండా నాయకుల దగ్గర ఉండి అలా జీతాలు తీసుకుంటున్నారు, వీళ్ళు పగలల్లా కష్టపడి వీళ్ళకి 6,000 ఇవ్వలేకపోతున్నామని. అయితే ఇప్పుడు తమరి దయ వల్ల కమిషనర్ గారు మాకు వాళ్ళకి హెల్త్ అలవెన్స్ కింద కూడా ఇంకొక 4,000 ఇవ్వమని చెప్పారు సార్. అయితే నేను ప్రధానంగా ఈరోజు ఇక్కడ పెట్టేది ఏంటంటే చాలా మంది చెప్పారు సర్పంచ్ల బిహేవియర్ ఇదంతా కూడా. కొంతమంది సర్పంచులు అయితే ఆ రోజుల్లో 5 సంవత్సరాల కాలంలో మీరు తప్పనిసరిగా చేయవలసిన బాధ్యతలు ఏమిటి అని నేను సర్పంచ్లు అడిగినప్పుడు ఎవరూ కూడా మేము పారిశుధ్యం మా ప్రధాన బాధ్యత, డ్రింకింగ్ వాటర్ మా బాధ్యత అని చెప్పేవారు కాదు సార్. చెక్ బుక్ మాకు సంతకాలు పెడతామే పని, ఇవన్నీ మాకు పని లేదు అని విసురుకునేవారు సార్. సో ఇప్పుడు మనకి గ్రామాల్లో ఈ ఓపెన్ డెఫికేషన్ సమస్య చాలా ఉంది సార్. బహిరంగ మల విసర్జన జరుగుతూనే ఉంది. వీళ్ళు వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టుకున్నా కానీ వాడని వాళ్ళు ఉన్నారు. అందువల్ల దయచేసి రాబోయే కాలంలో సర్పంచులుగా కంటెస్ట్ చేయడానికి ఎవరైనా ముందుకు వచ్చినప్పుడు మీ గ్రామంలో మీరు బహిరంగ మల విసర్జన పూర్తిగా నిర్మూలించారా, పారిశుధ్యమును తాగునీరు సరిగా అన్ని వసతులు ఉన్నాయా, అందరి పిల్లల్ని స్కూల్లో జరిపించారంటే మనం ఏమైతే మ్యాండేటరీగా ఈరోజు తప్పనిసరిగా వాళ్ళు పాటించాల్సి ఉన్నాయో అవన్నీ కూడా మీరు పాటిస్తున్నారా అని అడిగి వారికి పంచాయతీ సర్పంచులుగా అవకాశం కల్పిస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే మనం ఎంత మాట్లాడుకున్నా కానీ వాళ్ళు వాళ్ళ ప్రధాన బాధ్యతల నుంచి పక్కకు తప్పుకుని ఉండడంతో ఈ రోజున సెక్రటరీలు అందరూ కూడా ఇబ్బంది పడే మాట అయితే వాస్తవం సార్. దయచేసి మనకి ఎలక్షన్స్ ముందున్నాయి కాబట్టి సర్పంచుల విషయంలో మంచిగా ఎంపిక చేసి జూలై సార్, జూలై 31 సార్. జూలై తర్వాత ఎన్నికలు వస్తుంది, మీరే పోటీ చేసినారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదే ఖచ్చితంగా ఈ ఓపెన్ డెఫికేషన్ ఒకటి, తర్వాత మీరు ఎంపీటీఓ గారు కూడా ఇందాక మాట్లాడారు, ఈ గ్రీన్ అంబాసిడర్స్ ఖచ్చితంగా నా మనసు ఎప్పుడు కూడా మన గ్రీన్ అంబాసిడర్స్ మీద ఉంది. అందుకని థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రామాల తాలూకు పరిశుభ్రత కానీ వాళ్ళ చేతిలో ఉంది.
వాళ్ళకి ఖచ్చితంగా ఆదుకోవాలి. అది పనిచేసే వాళ్ళకి మనం ఆదుకోకపోతే ఇంకెవరైనా ఆదుకుంటాం. విజువల్లీ క్లీన్ జీపీఎస్ గా చేసుకున్నప్పుడు మనకి స్వచ్ఛ భారతం ఆవిష్కారం అవుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే సార్. అలాగే మీరు చెప్పింది కూడా ఏంటంటే అంటే ఒకవైపు ఏమో పొలిటికల్ లీడర్షిప్ కూడా బాధ్యత తీసుకోవాలి. అది మిమ్మల్ని అందరినీ కూడా అడ్మినిస్ట్రేషన్ లో భాగంగా మిమ్మల్ని మీ అందరికీ అకౌంటబిలిటీ ఉంటుంది. మీరు అంటుంది ఏంటంటే లెట్ పొలిటికల్ లీడర్షిప్ ఆల్సో అట్ ద పంచాయత్ లెవెల్ బీ అకౌంటబుల్. అది మీరు అంటున్నారా? లేదు, అది యూనో ఇట్స్ చాలా పర్టినెంట్ పాయింట్. అంటే చాలా పరిగణించాల్సిన అంశం. ఎందుకంటే సార్ ఘన వ్యర్థాల నిర్వహణ సెగ్రిగేషన్ లో భాగంగా మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు ఈ తడిపొడి చెత్తలో ఇవన్నీ కలిసిపోవడం వల్ల విపరీతమైన దుర్గంధం వచ్చి గ్రామాలన్నీ చాలా బాధగా ఉంటున్నాయి సార్. అందువల్ల సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ కంట్రోల్ ఒకటి లేబర్ డిపార్ట్మెంట్ కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను సార్. నేను మీరు చెప్పింది ఏమనిపిస్తుంది అంటే నాకు దోస్ పొలిటికల్ డెసిషన్ ఇవన్నీ పక్కన పెడితే నేను కుటుంబంలో ఉండే సభ్యులందరికీ కూడా చెప్తాను, పార్ట్నర్స్ కూడా కొంత మీకు అవగాహన ఉంది కాబట్టి పంచాయతీ వ్యవస్థ మీద గ్రామాలు ఎలా ఉండాలనేది కొంత శాతం మీలాంటి ఔత్సాహికులు కూడా ప్రోత్సాహం ఇవ్వాలి. అంటే మీలాంటి వాళ్ళు కూడా పనిచేయాలి దాంట్లో సర్పంచెస్కి. ఇది ఖచ్చితంగా దీన్ని పరిగణిస్తాను సార్. లాస్ట్ విషయం సార్, మాకు ట్రైనింగ్ లో భాగంగా మాకు పిఆర్&ఆర్డి మన ట్రైనింగ్స్ కమిషనర్ సార్ మాకు మన సిపిఆర్ గారు ట్రైనింగ్స్ కమిషనర్ వాళ్ళిద్దరు కూడా మాకు తమిళనాడు పంపించారు సార్. ఒక చిన్న చెప్తాను సార్, అక్కడ ఎక్కడ కూడా వాళ్ళు హోటల్స్ లో ఆకులే వాడుతున్నారు సార్, ప్లాస్టిక్స్ వాటర్లేదు సార్. అంటే టిఫిన్ ప్లేట్ల దగ్గర కూడా బడ్డీల దగ్గర కూడా అరిటాకు వేసి టిఫిన్ పెడుతున్నారు సార్. కేరళ కదా, తమిళనాడు సార్. అక్కడ అరిటాకును అలాగే ఆవులకు పెడుతున్నారు సార్. సో ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ బాగా కంట్రోల్లో ఉంది సార్. నంబర్ 2, అక్కడ మనకి వాళ్ళు చేసిన ఇంకొక మంచి ఇన్నోవేటివ్ ఏంటంటే ఈ ప్లాస్టిక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ పూర్తిగా బ్యాన్ చేశారు సార్. అందరూ కూడా క్యాన్లతో మామూలుగా స్టీల్ గ్లాసులో తాగవలసి. అంటే నేను మనం డిబేట్ అవుతామంటే నేను బేసిక్ మన పర్యావరణానికి సంబంధించి పంచాయతీ స్థాయిలో ఒక మీటింగ్ పెట్టినప్పుడు మీరు ఇలాంటి సలహాలు సూచనలు ఖచ్చితంగా. షూర్ సార్. నోటెడ్ సార్. నోటెడ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ లేడీస్ సార్ నమస్తే. మాట్లాడిన తర్వాత లాస్ట్ రోలో వాళ్ళు చివరిన రెడ్ శారీ అండ్ గోల్డ్ శారీ వాళ్ళకి ముందుకు రమ్మని వాళ్ళు కూడా మాట్లాడారు. మీరు చెప్పండి. నమస్తే సార్, నా పేరు ధర్మావతి సార్. నేను గ్రేడ్ 1 పంచాయతీ సెక్రటరీ సార్. మీ దయ వల్లే నేను గ్రేడ్ 1 లోకి వచ్చాను సార్. మా బ్యాచ్ 2006 బ్యాచ్ సార్. 2006 నుంచి మేము ఇప్పటికి 19 సంవత్సరాలు సర్వీస్ చేశాం సార్. మీరు వచ్చిన తర్వాత ఆగస్టులో మేము గ్రేడ్ 3 నుంచి 2కి వచ్చాం సార్. ఇప్పుడు రీసెంట్ గా గ్రేడ్ 1 తీసుకుని మేము గ్రేడ్ 1 పొజిషన్ లో ఉన్నాం సార్. మీ దయ వల్ల మేము విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో 2 ప్రమోషన్లు తీసుకున్నాం సార్. ఇంకో ప్రమోషన్ కూడా ఇచ్చారు సార్. మాట మంత్రి అనే మంచి ప్రోగ్రాం పెట్టి మాకు 3వ అవకాశం ఇచ్చారు సార్. ఈ మైక్ నా దాకా వస్తుందా అని నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను సార్. రాత్రి నిద్ర పట్టలేదు సార్, ఏం మాట్లాడాలి సార్తో అని. మీరు నేను చదువుకునే రోజుల్లోనే ఒక హీరోగా మా మనసులో ఉన్న హీరో సార్. కానీ అలాంటి వ్యక్తి మాకు మినిస్టర్ గా వచ్చినందుకు, ఒక పంచాయతీరాజ్ వ్యవస్థని రాజులా పరిపాలించే అధికారి మాకు వచ్చినందుకు తెలియజేస్తున్నాం సార్. అంతేకాకుండా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్, మా పంచాయతీలో మేజర్ శానిటేషన్ సార్. శానిటేషన్ కి గ్రీన్ అంబాసిడర్స్ కి జీతాలు ఇవ్వలేని పొజిషన్ లో కొన్ని పంచాయతీలు ఉన్నాయి సార్. ఈ చిన్న పంచాయతీలు చూసుకుంటే 2000 పాపులేషన్ ఉన్నదానికి 15th ఫైనాన్స్ వచ్చి ఆ యొక్క జనాభా ప్రాతిపదికన 1,50,000 అలా వస్తున్నాయి సార్. దాంట్లో గ్రీన్ అంబాసిడర్ ని 1000 జనాభాకి ఒకళ్ళు చొప్పున పెట్టమని తెలియజేస్తున్నారు సార్. అలాగే శానిటేషన్ అమ్మ ఒక్క చిన్నదమ్మా, అందరు పంచాయత్ సెక్రటరీ కూడా డిప్యూటీ సీఎం గారి దృష్టిలో ఇది ఉంది. కొన్ని పంచాయతీలకి రిజిస్ట్రేషన్ నుంచి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, కొన్ని పంచాయతీలకు రావట్లా. కొన్ని పంచాయతీలకు మైనింగ్ నుంచి ఎక్కువ వస్తున్నాయి, కొన్ని పంచాయతీలకు రావట్లా. కాబట్టి
అన్ని పంచాయతీలకి సమంగా ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. అండ్ డిప్యూటీ సీఎం గారు మీకు ప్రామిస్ చేశారు కదా, రిఫార్మ్స్ అనేవి దీంతో మొదలైనవి, ఆగట్లేదు. సో ఎవ్రీ 3 months మీరు కొత్త రిఫార్మ్ చూస్తూనే ఉంటారు. మీరు చెప్పిన ప్రాబ్లం కూడా సార్ తొందరగా నా సాల్వ్ చిన్న అయిపోతుంది. రిక్వెస్ట్ ఏంటంటే సార్, MGNREGS పథకంలో వేజ్ పేమెంట్ కింద కూలీలకి 200 నుంచి 250 వరకు ఇస్తున్నారు సార్. అది అలాగే కుదరదమ్మా. మన గ్రీన్ అంబాసిడర్స్ కూడా ఇచ్చే 600 జీతం దీని ద్వారా ఇవ్వగలిగితే సార్, అన్ని వేల మందికి ఇచ్చేది ఆ 200 వాళ్ళ తరపున ఇప్పించగలిగితే సార్, మన పంచాయతీ నుంచి అది భారం